వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి 100వ కీర్తన 2వ వచనం, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ పునరుత్థాన దినమందు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ కనబడుతూ ఉంది. సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధిలోనికి రండి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిలోనికి మనం రావాలి. వచ్చిన మనం ఏం చేయాలి అని అడిగితే సంతోషముతో యెహోవాను సేవించాలి, ఆయన్ని ఆరాధించాలి. ఎందుకనగా పరిశుద్ధ గ్రంథములో యెహోషువ భక్తుడు ఇశ్రాయేలీల ప్రజలతో చెప్పారు, ఇశ్రాయేలీలారా, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము అని. నిజమే, మన కుటుంబాలు కూడా దేవుని సేవించేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. దేవుని సేవించేవారు ఎలా సేవించాలి అని అడిగితే 2వ కీర్తన 11వ వచనంలో రాయబడి ఉంది, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. 100వ కీర్తన 2వ వచనంలో రాయబడి ఉంది, సంతోషముతో యెహోవాను సేవించుడి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవునిని సేవించే వారిగా మనం ఉండాలి. అలా సేవించుట ద్వారా దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు జరిగిస్తారు. ఈరోజు ఒక వ్యక్తి ప్రభువును సేవించుట ద్వారా దొరికే మేలేమిటో వాక్య భాగంలో నుండి జాగ్రత్తగా నేర్చుకుందాం. 1 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, సమూయేలు గారు ఇశ్రాయేలీల ప్రజలందరినీ సమకూర్చి ఆ ప్రజలతో మాట్లాడుతున్నారు, ఇశ్రాయేలీలారా, పట్టుదల కలిగి మీరు యెహోవాను సేవించండి. మీ పూర్ణ హృదయముతో మీరు దేవుని వైపు మళ్ళుకొనిన ఎడల ఆయన మిమ్మును ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించును అని రాయబడి ఉంది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారు బంధకాలలో ఉన్నారు. ఆ బంధకాలలో కన్నీరు కారుస్తూ ఏడుస్తున్న దినాలలో దైవజనుడైన సమూయేలు గారు చెప్తున్నారు, మీరు దేవుని వైపు మళ్ళుకోనండి, పట్టుదల కలిగి పూర్ణ హృదయముతో దేవునిని సేవించండి, దేవుడు ఈ బంధకాలలో నుండి మిమ్మల్ని విడిపిస్తారు అని చెప్పారు. ఇశ్రాయేలీలు అలాగే దేవుని దగ్గరకు వచ్చారు, వారు పూర్ణ హృదయముతో దేవునిని సేవించారు, దేవుడు ఫిలిష్తీయుల చేతిలో నుండి వారిని విడిపించారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో కూడా ఏ బంధకాలలో అయితే ఉన్నావో, ఏ సమస్యలైతే ఉన్నావో, ఏ ఇబ్బందులలో ఉండి నలిగిపోతున్నావో, ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవుని దగ్గరికి రాగలిగితే, పూర్ణ హృదయముతో దేవునిని సేవించగలిగితే మీ బంధకాలలో నుండి దేవుడు విడిపిస్తాడు, చెరలో నుండి దేవుడు విడిపిస్తాడు, అప్పుల ఊబిలో నుండి దేవుడు విడిపిస్తాడు. ఏ ఇబ్బందులలో అయితే ఉన్నారో ఆ ఇబ్బందులలో నుండి, ప్రతి కీడులో నుండి దేవుడు మీ కుటుంబములను రక్షిస్తారు. వాక్య భాగంలో నెబుకద్నెజర్ అనబడినటువంటి రాజుతో షద్రకు, మేషకు, అబేద్నెగో అనబడినటువంటి వారు చెప్తున్నారు, రాజా, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండము నుండి తప్పించి రక్షించుటకు సమర్థుడు.
ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆరాధించుచున్న దేవుడు సమర్థుడైన దేవుడు. మనలను రక్షించుటకు, మనలను విడిపించుటకు, మనలను కాపాడుటకు, మనకు తోడయ్యుండుటకు, మన మీదకి వచ్చే ప్రతి ఇబ్బందులలో నుండి విడిపించుటకు సమర్థుడైన దేవుడు. ఆ సమర్థుడైన దేవునిని నీవు పూర్ణ హృదయముతో సేవించగలిగితే, ఆరాధించగలిగితే, నువ్వే బంధకాలలో ఉన్నావో ఆ బంధకాలలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఒకరోజు పౌలు శీలను పట్టుకుని చెరసాలలో బంధించారు. కాళ్లకు త్రాళ్లతో బంధించారు, చేతులను గొలుసులతో కట్టివేశారు. అలా బంధించబడిన సమయంలో మధ్యరాత్రి వేళ పౌలు శీల వారు పాడుటకును ప్రార్థించుటకును ఆరంభించగా వాక్యంలో రాయబడి ఉంది, ఒక పెద్ద భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, అందరి బంధకములు ఊడెను అని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు నీ కుటుంబంలో ఏ బంధకాలైతే ఉన్నాయో ఆ బంధకాలు ఊడాలి అని అంటే దేవుని సన్నిధికి రండి, ఆయనను సేవించండి. దేవుడు మీ బంధకాల్లో నుండి విడిపిస్తాడు. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా దేవుని వాక్యంలో నుండి ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, నీ దేవుడైన యెహోవాను సేవింపవలెను, ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవునిని సేవించుట ద్వారా దేవుడు రోగముల నుండి విడిపిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఇశ్రాయేలీయులారా మీరు నన్ను సేవించండి, మీరు సేవించినప్పుడు మీ ఆహారాన్ని నేను దీవిస్తాను, మీ పానీయాన్ని దీవిస్తాను. నిజమే. ఎందుకో నేను అడిగితే, ఒక వ్యక్తికి రోగం రావడానికి కారణం ఏమిటి నేను అడిగితే తినే ఆహారమే, త్రాగే నీరే. మనం తినే ఆహారాన్ని బట్టి, త్రాగే నీటిని బట్టి రోగాలు వస్తున్నాయి, బలహీనులమవుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని స్వస్థపరచాలంటే, ఆరోగ్యం ఇవ్వాలి అని అడిగితే దేవునిని సేవించాలి. మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చాడు. యెహోవా రాఫా, ఆయన స్వస్థపరిచే దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, బలహీనుడిగా ఉన్నావేమో, రోగిగా ఉన్నావేమో, మంచంలో ఉన్నావేమో, భయపడొద్దు. దేవునిని సేవించు, ఆయన్ని స్తుతించు. ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు, నీకు ఆరోగ్యం ఇవ్వగలిగిన దేవుడు. అనేక మంది బలహీనులను యేసయ్య స్వస్థపరిచాడు, నిన్ను కూడా స్వస్థపరచగలడు. విశ్వాసముతో ఆయనను స్తుతించు, నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవునిని సేవించుట ద్వారా పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి దిగి వస్తాడు. వచ్చిన పరిశుద్ధాత్ముడు మనం ఏం చేయాలో, దేవుడు మనలను ఎందుకొరకు పిలిచాడో, ఎందుకొరకు ప్రత్యేకించుకున్నాడో, దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు మన జీవితంలో నెరవేర్చబడుట కొరకై పరిశుద్ధాత్ముడు మనలను నడిపిస్తాడు. వాక్యంలో రాయబడి ఉంది, ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు మనలను సత్యములోనికి నడిపిస్తాడు, నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన మనలను నడిపించాలి అని అంటే దేవునిని పూర్ణ హృదయముతో సేవించుట ద్వారా పరిశుద్ధాత్ముడు మన మధ్యలోనికి వస్తారు. మనం ఏం చెయ్యాలో ఆత్మ మనతో మాట్లాడుతారు. మరి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంది, ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయనను సేవించేవారు ఆయన ముఖ దర్శనాన్ని చేస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సంతోషముతో యెహోవాను సేవించండి. మీరు సేవించుట ద్వారా బంధకాలలో నుండి విడిపించబడతారు. మీరు సేవించుట ద్వారా స్వస్థత పొందుతారు. మీరు సేవించుట ద్వారా పరిశుద్ధాత్ముడు దిగి వస్తాడు, మీరేం చేయాలో చెప్తాడు. మీరు సేవించుట ద్వారా దేవుని ముఖ దర్శనము చేయుదురు. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని సేవించండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినము దేవునిని సేవించండి,
దేవునిని ఆరాధించండి, ఆయన సన్నిధిలో నిలబడండి, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకొనండి. దేవుడి మాటలను మన వినికిడులు ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకోనండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. నిన్ను సేవించే బిడ్డలుగా, ఆరాధించే బిడ్డలుగా అయ్యా, నీ సన్నిధిలో ఆసక్తితో నీ సన్నిధిలో నిలబడి ఆత్మయందు తీవ్రత కలిగి భయముతో కూడిన భక్తిని చేస్తూ సంతోషముతో సేవించే కృప దయచేయండి. ఎవరైతే బంధకాలలో ఉన్నారో, బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నారో తండ్రి, వారి జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి, మేలు కలుగ చేయండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకొనే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును.